హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ అమ్మమ్మల కాలం నాటి బొగ్గుల మీద కాల్చుకునే టమాటో పచ్చడి. అయితే ఈసారి అయితే మనకు బొగ్గులు ఉండవు కదా, అంటే ఈ కాలంలో బొగ్గులు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఆ బొగ్గుల మీద కాల్చుకునే టమాటో పచ్చడి ఎంజాయ్ చేయాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా చిట్కాల్ని ఫాలో అవుతూ అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ ఈ టమాటో పచ్చడిని తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ టమాటో పచ్చడి కోసం నేనైతే ఇక్కడ సుమారుగా చూడండి 8 టమాటోలు ఆయిల్తో గ్రీస్ చేసేసుకున్నాను. ఆయిల్ జస్ట్ లైట్గా పూసేసి చక్కగా 8 టమాటోల్ని ఇలా గ్రిల్ పైన పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్, అంటే లో టు మీడియం ఫ్లేమ్లో, మరీ మీడియం ఫ్లేమ్లో కాదు అలాగని మరీ లో ఫ్లేమ్లో కాకుండా సుమారుగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా కాలనిద్దాం. అదే కనుక హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైనంతా కాలిపోతుంది, లోపలైతే ఉడకదు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని బాగా కాలనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు అయితే కాలే కదా, ఇంకో వైపు కూడా జాగ్రత్తగా ఈ విధంగా తిరిగేసేసుకోవాలి. ఓకే, ఇలా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట టమాటోలన్నింటినీ. చూసాగా ఫ్రెండ్స్, మొత్తం అన్నింటినీ టమాటోలన్నీ లైట్గా తిరిగేసాం కదా, తిరిగేసి కూడా ఇంకో వైపు కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్లో వీటన్నింటినీ బాగా కాలనివ్వాలి. ఇలా తిరిగేస్తూ కాలుస్తూ ఉంటే ఏంటంటే అన్ని వైపులా ఈవెన్గా కాలి మన పచ్చడి అనేది ఇంకా రుచిగా ఉంటుంది. చూసాగా ఫ్రెండ్స్, టమాటోలన్నీ బాగా కాలిపోయాయి కదా, వీటన్నిటిని ఒకైతే బౌల్లోకి తీసేసుకున్నాను. ఒక బౌల్లోకి ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనిద్దాం. చల్లారాక పై పొట్టంతా తీసుకుందాం. ఇప్పుడైతే చల్లారిపోయే టమాటోలన్నీ ఇప్పుడు ఒకసారి మనం వీటన్నింటినీ జాగ్రత్తగా ఈ విధంగా పైన ఉన్న ఓకే మాడుగా ఉంది కదా, ఆ పొట్టంతా తీసేసుకుందాం. లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మొత్తం తీయాలని ఏం రూల్ లేదు. ఇలా పొట్టు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగతా టమాటోలను కూడా మనం పొట్టు తీసేసుకుందాం. చూసారు కదా, మొత్తం టమాటోలన్నింటినీ పొట్టు తీసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా ఒక దంచుకునేది గూటను తీసుకొని ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకొని వీటిని కచ్చా పచ్చాగా దంచేసుకోండి. ఓకే, ఈ విధంగా కచ్చా పచ్చాగా మనం దీన్నంతటినీ దంచేసుకోవాలి. చూసారా, అంతే. ఈ విధంగా దంచేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్నంతటినీ ఈ టమాటోల్లో వేసుకుందాం. ఓకే, ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటోలన్నింటినీ మనం ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా చేతితో చేసుకోవచ్చు, లేకపోతే స్మాషర్ ఉంటుంది కదా, స్మాషర్తో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చేతితో బాగా స్మాష్ చేసుకోండి. అప్పుడు పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, ముక్కలు ముక్కలుగా పీచుగా నార్లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మధ్య మధ్యలో చూసారా ఈ కాలిని ఉన్నాయి కదా, అవి స్మోకీ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుందండి. ఇది ట్రెడిషనల్ పచ్చడి. మా మదర్ ఎక్కువగా ఈవినింగ్ అంటే మా చిన్నప్పుడు ఎక్కువగా చేసేవారు ఈ పచ్చడి అనమాట. అప్పుడైతే బొగ్గుల పొయ్యిలు ఉండేవి కదా, బొగ్గుల మీద కాల్చుకునేవారు కాబట్టి ఇంకా టేస్టీగా ఉండేది. మనకైతే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీదే ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం. ఓకే, ఎనీహౌ మన ఆ టేస్ట్ని ఆస్వాదించాలి కాబట్టి అప్పుడప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను. చూసారు కదా, బాగా స్మాష్ చేసేసుకున్నాం కదా. మరీ ఎక్కువ గడ్డలుగా ఉంటే మాత్రం అవి తీసేసుకోండి. ఓకే, కానీ మొత్తం ఇలా ఉంటే బాగుంటుంది. నేను మరీ మెత్తగా ఉండలేదు, గడ్డలుగా చూసారా ఈ మూచుకల్లా ఉంటాయి కదా, అవి మాత్రం ఇలా తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడంత ఉప్పు, అదేవిధంగా కాస్తంత మస్టర్డ్ ఆయిల్. ఆవాల నూనె అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం మస్టర్డ్ ఆయిల్ ఒక 4 to 5 డ్రాప్స్ వరకు మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి. ఓకే, ఒకవేళ ఆవాల నూనె లేదు అంటే కనుక మామూలు మంచినీరు రిఫైండ్ ఆయిల్ వాడుకోండి. కానీ మస్టర్డ్ ఆయిల్తో చేస్తేనే ఈ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్ ఘాటుతో పచ్చడి రుచి అనేది ఎన్హాన్స్ అవుద్ది. ఓకే, మస్టర్డ్ ఆయిల్ డెఫినెట్గా వేసుకోండి. లేకపోతే మనం ఏం చేస్తాం, కంపల్సరీ మామూలు రిఫైండ్ ఆయిల్ వాడుకోవటమే. అదేవిధంగా చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా చూసారా చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. అలాగే 3 లేక 4 కారం గల పచ్చిమిరపకాయలు సన్నగా చూసారా సన్నగా తరిగేసుకొని వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ పచ్చడి ఫ్రెండ్స్ చాలా క్విక్గా అయిపోతుంది, హెల్దీ, అదేవిధంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ముద్దపప్పుతోనైనా చప్పటి పప్పుతోనైనా
ఓకే, తింటూ ఉంటే అలాగే ఏమీ లేకపోతే అన్నంలో కలుపుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మస్టర్డ్ ఆయిల్ ఘాటు, ఇలా పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వీటన్నిటి ఘాటుతో అలాగే కాల్చిన ఫ్లేవర్, బా నాకైతే చెబుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, మీకు కూడా చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. నిజంగా ఆ మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవరు ఘాట్ అనేది బయటకు వస్తే సూపర్ ఉందండి. చూసారా ముద్ద ముద్దగా తయారైంది. ఉల్లిపాయలు ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఉప్పు వేసాం కదా, ఉప్పు వేయడం మూలన ఏంటంటే కాసేపటికి ఇంకా గడ్డలుగా ఉన్నవి కూడా కాస్త మెత్తబడి ఇంకా బాగుంటుంది పచ్చడి. ఓకే, ఈ స్మాష్ చేస్తూ ఈ విధంగా కలుపుకోండి. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రుచికరమైన అలాగే చాలా ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ కాల్చిన టమాటో పచ్చడిని తయారు చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా మన అమ్మమ్మల కాలంలో చేసిన ఈ పచ్చడిని తయారు చేసుకొని ఇంటిలిపాది హ్యాపీగా హెల్దీగా ఎంజాయ్ చేయండి. కాబట్టి ఈ పచ్చడిని మీరు తయారు చేసుకున్నాక మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. అంటే మన ఫర్దర్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.